సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? నిన్నటి కథలో లఘుపతనకుడు హిరణ్యకుడితో స్నేహం చేయమని అడుగుతూ ఉన్నాడు కదా. తరువాత ఏం జరిగిందో ఇప్పుడు విందాం. కాకికి ఎలుకకు స్నేహం అసాధ్యమని పదే పదే హిరణ్యకుడు అనడాన్ని లఘుపతనకుడు తట్టుకోలేకపోయాడు. బాధ కలిగింది. పావురాలకు నువ్వు చేసిన సాయాన్ని చూసి, నీ మంచితనాన్ని గమనించి నీతో స్నేహం కోరుకుంటున్నాను మిత్రమా. అంతేకాని నాకు వేరే దురుద్దేశం లేదు. నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదుగా. నీలాంటి వాణ్ణి మోసగించలేను. నన్ను నమ్ము అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడి నుంచి జవాబు లేదు. నువ్వు నాతో స్నేహం చేసేదాకా నేనిక్కడ్నుంచి కదల్ను, చూసుకో అన్నాడు లఘుపతనకుడు మొండిగా. నేను పావురాల రాజు చిత్రగిరివుడిలాంటివాణ్ణే. నన్ను నువ్వు నమ్ము మిత్రమా ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు. స్నేహానికి ఒప్పుకోలేదు. నువ్వు నా శత్రుజాతికి చెందినవాడివి. నీకు నాకు స్నేహం గిట్టదు. నీటిమీద నడిచే పడవలు నేలమీద నడవలేవు. అలాగే నేలమీద నడిచే బళ్ళు నీటిమీద నడవలేవు. అందని మామిడి పుల్లనానుకో, వెళ్ళిపో ఇక్కడ్నుంచి అన్నాడు హిరణ్యకుడు కోపంతో. అయినా లఘుపతనకుడు అక్కడ్నుంచి కదల్నే లేదు. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మంచివాడితో స్నేహం మరుపురానిది. నేను మంచివాణ్ణి. నా స్నేహం నీకు భలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా? తిండి తిప్పులు మాని ఇక్కడే కూర్చుంటాను. నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు లఘుపతనకుడు. అయినా కాని హిరణ్యకుడి నుంచి ఉలుకు పలుకు లేదు. మంచి మనసు, త్యాగం, దయ, స్నేహం, మంచి గుణాలు అవన్నీ నీ దగ్గరున్నాయి. నీతో స్నేహం నాకు కావాలి. నువ్వొద్దంటే చచ్చిపోతాను అని లఘుపతనకుడు బాధతో అనగానే, హే ఎందుకలా? వద్దొద్దు అంటూ ఆందోళన చెందాడు హిరణ్యకుడు. నీ మాటలు మంచి గంధంలాగా చల్లగా ఉన్నాయి. పన్నీటి జల్లులాగా హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటలలో ఒకటి, చేతల్లో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తోంది. నీతో స్నేహం చేస్తాను. నీ స్నేహం నాకూ కావాలి. ఈ రోజునుంచి నువ్వు నేను స్నేహితులం అంటూ కలుగులోంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. లఘుపతనకుణ్ణి చూస్తూ నవ్వాడు. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ మంచి మిత్రులైపోయారు. తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్ళు. ప్రయాణిస్తే కలిసే ప్రయాణించేవారు. కబుర్లే కాదు, కష్టాలు నష్టాలు కూడా అన్నీ ఇద్దరూ కలిసి పంచుకొనేవారు. ఒకరోజు హిరణ్యకుడు లఘుపతనకుడు కబుర్లలో పడ్డారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ, రోజురోజుకి ఇక్కడి తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటుకు వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావ్ అని అడిగాడు లఘుపతనకుడు. బాగుంటదేమో, ఉన్నచోట ఉంటేనే బాగుంటుంది. స్థానబలం ఉంటుంది. మారితే బలం తగ్గిపోతుంది అన్నాడు హిరణ్యకుడు. అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులు సింహాల్ని చూడు, ఎక్కడ పడితే అక్కడికి హాయిగా వెళ్తూ ఆనందంగా ఉండట్లేదు. అలాగే మనము ఏళ్లకేళ్లు ఉన్నచోటే ఉండడం ప్రమాదం కూడాను అన్నాడు లఘుపతనకుడు. నీకిక్కడ ఉండాలని లేదు, ఆ సంగతి నాకు తెలుస్తోంది. సరే, ఎక్కడికి వెళ్ళాలని నీ ఉద్దేశం అని హిరణ్యకుడు అడగగా, లఘుపతనకుడు ఎక్కడికంటే, నాకు తెలిసి ఇక్కడికి దగ్గరలో దండకారణ్యం ఉంది. అక్కడ కర్పూర గౌరం అని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో మంథరుడు అనే తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు.
మంచివాడు, ఇంకా బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నైనా నీతులు చెప్పొచ్చు, వాటిని మనం ఆచరించాలంటేనే కష్టం. అయితే మందరుడు తను నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయాధర్మపరుడు. అతనితో ఉన్న రోజుల్లో నాకొక్కొక్కసారి తిండి దొరికేది కాదు. అప్పుడు మంథరుడు ఏం చేసేవాడంటే, తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు. ఇప్పుడు పదే పదే గుర్తుకొస్తున్నాడు. అతని దగ్గరికే వెళ్ళిపోదామనిపిస్తోంది మిత్రమా అన్నాడు లఘుపతనకుడు. నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి? తిండి దొరకని చోట, బంధుమిత్రులు లేని చోట ఉండకూడదంటారు. అందుకని నేను నీతో పాటే వచ్చేస్తాను, పద అన్నాడు హిరణ్యకుడు. తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడికి ఆనందానికి అంతులేకుండా పోయింది. నిజంగా వస్తావా అని అడిగాడు లఘుపతనకుడు. నిజంగానే వస్తాను, పద అని హిరణ్యకుడు అనడంతో ఇద్దరూ కలిసి బయల్దేరారు. దారిలో దొరికినవి తింటూ కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్లకు మందరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుణ్ణి చూసి పొంగిపోయాడు మందరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుని చూసి కూడా సంతోషించాడు. హిరణ్యకుడు కొత్తవాడైనా గౌరవంగా ఇంటికి ఆహ్వానించి ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. అప్పుడు మాటల్లో లఘుపతనకుడు మందరునితో, ఇతను హిరణ్యకుడు, ఎలుకల రాజు, చాలా మంచివాడు మిత్రమా అంటూ పరిచయం చేశాడు. అప్పుడు మందరకుడు, రాజువైతే ఊరిలో ఉండాలి, అరణ్యంలో ఉండడమేంటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే ఇంతకీ అడవులో ఎందుకుంటున్నావు అని హిరణ్యకుణ్ణి ప్రశ్నించాడు. ఎందుకుంటున్నానంటే అంటూ తన కథను ఇలా చెప్పుకొస్తున్నాడు హిరణ్యకుడు. అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడు అని ఓ సన్యాసి ఉండేవాడు అక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాల్ని ఓ గిన్నెలో ఉంచి దాన్ని ఉట్టెమీద పెట్టి నిద్రపోయేవాడు. మమ్మీ, ఉట్టి అంటే ఏంటి? ఇప్పుడంటే మనకు వంటగదిలో చేసిన ఫుడ్డు దాచుకోవడానికి ఫ్రిడ్జు గట్రా ఉన్నాయి. కాని అప్పట్లో అవేవి ఉండేవి కాదు నాన్నా. ఎలుకలు పిల్లల నుంచి జాగ్రత్తగా ఉంచడానికి కొంచెం ఎత్తులో ఫుడ్డుని ఒక పాత్రలో దాచిపెట్టేవారు. దాన్నే ఉట్టి అంటారు, అర్థమైందా? ఓ అవునా? అతనలా నిద్రపోగానే నేనిలా ఆ ఉట్టెను అందుకొని గిన్నెలోకి ప్రవేశించి అందులోని భోజన పదార్థాలన్నీ తిని తేంచేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించాడు. ఒకనాడు వీణాకర్ణుడు అని చూడాకర్ణుని మిత్రుడు అక్కడికి వచ్చాడు. అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు. పదే పదే కర్రను నేలకు తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయడం వీణాకర్ణునికి అర్థం కాలేదు. ఏంటయ్యా ఈ గోల అని అడిగాడు. ఏం చెప్పమంటావు మిత్రమా, ఈ గదిలో ఓ ఎలుక తిరుగుతోంది. నేను అదిగో ఆ ఉట్టిలో దాచిపెట్టుకున్న నా భోజన పదార్థాలన్నీ తినేస్తోంది. పెద్ద బెడదైపోయింది దాంతో అన్నాడు చూడాకర్ణుడు. ఉట్టే చాలా ఎత్తులో ఉంది, దాన్ని ఎలుక అందుకోవడమేంటి? ఆశ్చర్యపోయాడు వీణాకర్ణుడు. ఉట్టిమీదికి ఎలుక ఎగురుతోందా? నీ భోజన పదార్థాలన్నీ తినేస్తోందా? ఆశ్చర్యంగా ఉందే. ఇంత చిన్న ఎలుక అంత ఎత్తున ఉన్న ఉట్టే అందుకుంటుందంటే ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే మిత్రమా అన్నాడు చూడాకర్ణుని మిత్రుడు వీణాకర్ణుడు. ఎప్పుడో జరిగిన సంఘటన ఒకటి అతనికి చటుక్కున గుర్తుకు వచ్చింది. దాన్ని తన మిత్రునితో ఇలా చెప్పాడు. ఆ మధ్య నేను రోజూ ఓ బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్లేవాణ్ణి. ఓ రోజు నేను భిక్షకు వెళ్లిన వేళ ఆ బ్రాహ్మణుడు భార్యతో ఇలా అనడం వినిపించింది. ఇదిగో, రేపు అమావాస్య, సాటి బ్రాహ్మణులకు ఇంత అన్నం పెడితే పుణ్యం. ఇంతకీ ఏం వండుతావు అని అడిగాడు. ఏం వండను? ఉంటే వండి పెడతాను, లేన్దానికి నేనేం వండను అని కోపంగా అంది భార్య. ఆ ఇంట అన్నీ నిండుకున్నాయి. ఆ విషయంలో ఆమె చాలా కోపంగా ఉంది. ఉంటే ఎవరైనా వండి పెడతారు, లేనప్పుడు వండిపెట్టడమే గొప్ప. ఉన్నదానితోని ఏదో ఒకటి వండిపెట్టు, అంతేకాని అది లేదు ఇది లేదు అంటూ రాగాలు తీయకు అన్నాడు బ్రాహ్మణుడు. భార్య ఇంట్లో లేమిని ఎత్తిచూపడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. సరే, రాగాలు తీయంలే, ఉన్నదానితోనే వండిపెడతాను అంది ఆవిడ. ఇంట్లో నువ్వులు మాత్రమే ఉన్నాయి, వాటితోనే ఏదో చేసి
నలుగురు బ్రాహ్మణులకు పెడదామని నువ్వుల్ని కడిగి దంచి ఎండబోసింది. ఎండబోసిన నువ్వుల్ని చూసి అక్కడికి ఓ కోడి వచ్చింది. కాళ్లతో వాటిని కెలికి చల్లా చెదురు చేసింది. బ్రాహ్మణుని భార్య అది చూసి అయ్యో అనుకుంది. కోడి కెలికిన నువ్వులు వంటకు పనికిరావు, అవి మైలపడినట్టే, ఇప్పుడేం చెయ్యాలి అంటూ భర్తను అడిగింది. చుట్టుపక్కల తేరిచూడు, తెలివితేటలు ప్రదర్శించు అన్నాడు భర్త. భార్య పక్కింటికి వెళ్ళింది. ఆ ఇంటి ఇల్లాలిని పిలిచి ఇలా అడిగింది. కడిగి దంచి ఎండబోసిన ఈ నువ్వులు తీసుకొని ముడి నువ్వులుంటే నాకివ్వండి, ఎంతో మేలు చేసిన వారవుతారు. అడగడమే ఆలస్యం ఆ ఇల్లాలు ముడి నువ్వులిచ్చేందుకు సిద్ధపడింది. అది గమనిస్తున్నాడు ఆ ఇల్లాలి భర్త. అప్పుడు ఆమెను చాటుగా పిలిచి ఇలా అన్నాడు. కడిగి దంచి ఎండబోసిన నువ్వులు నీకిచ్చి ముడి నువ్వులు అడుగుతోందంటే ఇందులో ఏదో తిరకాసుంది, ముందు దాన్నడిగి తెలుసుకో. ఆమె అడిగి తెలుసుకుందో లేదో నాకు తెలియదుగాని నేనప్పట్నుంచి ఓ నిజం తెలుసుకున్నాను. ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది, ముందు ఆ కారణాన్ని కనుక్కోవాలి. విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతూ అంతెత్తున ఉన్న ఉట్టెకు ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది, దాని కనుక్కోవాలి. అంతేకాని ఇలా కర్రను కొడుతూ కూర్చుంటే లాభం లేదు అని వీణాకర్ణుడు చూడాకర్ణుడితో చెప్పాడు. వీణాకర్ణుడు చెప్పింది నిజమే, ఏదో బలమైన కారణం ఉంది, అనుమానం లేదనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడాకర్ణుడు. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. నా కలుగును తవ్వి పారేయాలనుకున్నాడు, అంతపని చేశాడు. పలుగుతో నా కలుగు తవ్వేసి అందులో నేను దాచుకున్న భోజన పదార్థాలన్నీ తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది. తిండి కరువైపోయింది. తిండి లేక కృశించిపోయాను. నీరసించిపోయి తిరుగుతుంటే నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు అని హిరణ్యకుడు చెప్పాడు. చూడు, డబ్బున్నవాడే బలవంతుడు, డబ్బున్నవాడే పండితుడు. డబ్బుంటేనే సుఖాలు. డబ్బంటే నీ దృష్టిలో తిండి. ఆ తిండి నీకు లేదు, నేను తీసి పారేశాను. దాంతో నువ్వు ఎలా అయిపోయావు? చిక్కి శల్యమైపోయావు. అందుకే డబ్బులుండాలంటారు. డబ్బు లేకపోతే డబ్బుకి కూడా పనికిరారు. ఆరోగ్యం పోయినా బతకొచ్చు, మాట పడిపోయినా బతకొచ్చు, పేరు ఊరు పోయినా బతకొచ్చు, బుద్ధి మార్చుకోనంటూ మొండిగా బతకొచ్చు. కాని డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం. చూడాకర్ణుని మాటలకు ఎంతగానో ఏడ్చాను. ఉండలేకపోయానక్కడ. చెప్పుకోలేని బాధ. డబ్బు పోగొట్టుకున్న సంగతి, మనోవ్యథ, ఇంట్లో వాళ్ళ ప్రవర్తన, మోసం, అవమానం ఇవేవీ నలుగురికి చెప్పుకోలేం. దేవుని దయలేనప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరిని, కన్న తల్లిని విడిచి వెళ్లడం న్యాయమే. అభిమానం కలవాడు శిరస్సుమీద పువ్వులా ఉండాలి, లేదంటే అడవిలో పువ్వులా ఎండలో మాడి మసైపోవాలి. బిచ్చమెత్తుకుని బతికే కంటే చావడం మేలు అనుకున్నాను. అయినా ఆశ చావలేదు. ఉన్న ఇంటిని వదిలిపెట్టలేకపోయాను. పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలని తాపత్రయపడ్డాను. ఆశ భ్రమల్ని రేపుతుంది. భ్రమలు దుఃఖాన్ని కలిగిస్తాయి. దుఃఖం మనిషిని నాశనం చేస్తుంది. అందుకే బుద్ధిమంతుడు ఆశకు అంటుకట్టడు అంటూ గతాన్నంతా గుర్తు చేసుకోవడంతో కళ్ళు చెమర్చాయి హిరణ్యకుడికి. అతనలా కళ్ళు చెమర్చుకోవడాన్ని చూసి లఘుపతనకుడు, మంధరుడు బాధగా ఒకరినొకరు చూసుకున్నారు. తరువాతేం జరిగింది అని అడిగాడు మంధరుడు. అప్పుడు హిరణ్యకుడు ఇలా చెప్పాడు. అప్పటికీ బుద్ధి రాలేదు. అక్కడే ఉన్నానింకా. విసిగిపోయాడు చూడాకర్ణుడు. కోపంగా ఓ రోజు నామీదకు కర్రను విసిరాడు. తగిలితే చచ్చిపోయేవాడ్నే. అదృష్టం బావుండి తగల్లేదు, తప్పించుకున్నాను. అయితే అప్పటికి నాకు జ్ఞానోదయమయింది. ఈ లోకంలో కష్టాలన్నిటికీ మూలకారణం డబ్బు. దానిమీది ఆశే. ఆ ఆశను వదులుకోగలిగితే అంతకు మించిన హాయి లేదు. ఆశలు వదులుకున్నవాడే ఉత్తముడు. 10 మందిని వేధించకుండా దొరికిన దానితో పొట్ట పోషించుకున్నవాడే ధన్యుడనిపించింది. చేసుకున్నవారికి చేసుకున్నంత అని మనం చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించే మనకేదైనా ప్రాప్తిస్తుంది. అంతేకాని మనకు ఇది కావాలి అది కావాలి అనుకోవడం తప్పు అనిపించింది. అంతే. ఇక అక్కడి నుంచి నేను నా స్థలాన్ని ఖాళీ చేసేశాను. నేనిప్పుడు ఉంటున్న ఈ మఠం నా తండ్రి తాతల్ది కాదు, నా సొంతం అంతకన్నా కాదు. అటువంటప్పుడు దీన్ని పట్టుకుని వేలాడ్డం అవివేకం. ఈ చూడాకర్ణుడితో మాటలు పడే కంటే, దెబ్బలు తినే కంటే ఏ అడవిలోనూ తలదాచుకోవడం సుఖమనిపించింది.
బండరాయిలో కప్పకు కూడా ఇంత తిండి పెట్టే ఆ దేవుడు నాకెందుకు పెట్టడు అనిపించింది. వెంటనే మఠాన్ని వదిలిపెట్టేశాను, ఊరిని వదిలేశాను. అడవిలోకి చేరుకున్నాను. అక్కడే ఆకులు అలములు తింటూ, దొరికిన చోట నీళ్లు తాగుతూ కాలం గడిపేవాణ్ణి. ఆ రోజుల్లోనే ఇదిగో ఈ లఘుపతనకుడితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం నిన్ను కూడా స్నేహితుణ్ణి చేసింది. నాకు తెలిసి మిత్రులతో గడిపిన కాలమే కాలం. బంగారు కాలమంటే అదే. దాన్ని మించింది లేదు. ఈ ప్రపంచంలో రెండే రెండు ఆనందాలున్నాయి. ఒకటి గొప్ప గొప్ప కథలు వినడం, రెండు స్నేహితులతో సరదాగా తిరగడం. మమ్మీ మరైతే నాకు ఒక్క ఆనందమే ఉంది, మరొకటి లేదే. హ? ఒకటే ఒకటా? ఏంటది? నువ్వు నాకు మంచి కథలు చెప్తున్నావు, కానీ నేను నా ఫ్రెండ్స్తో అయితే సరదాగా తిరగట్లేదు కదా. అబ్బా, అతి తెలివి చూపించకు. దానికి ఇంకా చాలా సమయం ఉంది. సరే సరే, అంత కోపం ఎందుకులే. శాంతి శాంతి శాంతి. నువ్వు భలే తల్లివి. ఇలా హిరణ్యకుడు చెప్పిన మాటలకు మంథరుడు నిజం చెప్పావు అంటూ, డబ్బు శాశ్వతం కాదు, అలాంటిదే యవ్వనం కూడా. ఈ రెండూ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టెల్లాంటివి. చెప్పాలంటే జీవితమే శాశ్వతం కాదు, అదో నీటి బుడగ. ఈ సంగతి తెలుసుకునే వివేకవంతులు దానాలు ధర్మాలు చేస్తూ కాలం గడుపుతారు. తెలియనివారు ఏమీ చేయక, చేసేందుకు ప్రయత్నించినప్పుడు వీలుకాక విలపిస్తారు. అవసరానికి మించి కలుగులో నువ్వు సొమ్ము దాచిపెట్టావు, దాంతోనే అల్లరిపాలయ్యావు. నీరు ప్రవహించాలి, ప్రవాహంలోని నీటికి అందం ఉంటుంది. అలాంటిదే డబ్బు కూడా. డబ్బుని ఎప్పుడూ ఖర్చు చెయ్యాలి. మమ్మీ, మరి నువ్వేమో డబ్బుని ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్తగా దాచుకోవాలని నాకు కిట్టి ప్యాన్ కూడా కొనిచ్చావు. అవును, డబ్బు తప్పకుండా దాచుకోవాలి. కాని దాచింది దాచినట్టే ఉంచకుండా మంచి పనుల కోసం వాడాలి. ఏదో దానికి అవసరానికి వాడుకోవడానికేగా దాచుకొనేది. అవును. అలా డబ్బును దాచిపెట్టాలి, ఖర్చు చెయ్యాలి. ఖర్చు చేయడమంటే విందులు వినోదాలకు ఖర్చు చేయడం కాదు, దానం చెయ్యాలి. లేదంటే ఏదైనా మంచి పనులకు ఉపయోగించాలి. అంతేకాని డబ్బు ఎప్పుడూ కూడబెడుతూనే ఉంటే నువ్వూ సుఖపడక, 10 మందిని సుఖపెట్టక, కట్టలు కట్టలుగా డబ్బు దాచడంలో లాభమేముంది? పిసినారికి ఎంత డబ్బున్నా చాలదు, కాని ఎంతున్నా వాడు దరిద్రుడే. నిజం చెప్పాలంటే పిసినారి కంటే దరిద్రుడే నయం. ఎందుకు మమ్మీ? వాడి దగ్గర డబ్బుండదు కాబట్టి దానికి కాపలా కాసే కష్టం ఉండదు. పిసినారి తాను తినడు, ఇతరులకు పెట్టడు. దాంతో ఆ డబ్బు నేలపాలు, లేదంటే దొంగలపాలు కాక తప్పదు. వివేకవంతుడు డబ్బు సంపాదించాలి, అవసరాల మేరకే కూడబెట్టాలి. మితిమీరి కూడబెడితే దీర్ఘరావం అనే నక్కలా నాశనమైపోతాడు. ఆ కథేంటో చెబుతాను, వింటావా అని మందరకుడు అడగగా, హిరణ్యకుడు ఆ కథేంటో చెప్పు, నేను వింటాను అని అన్నాడు. సరే, సమయమైంది కదా, తరువాతి కథ రేపు విందాం. అలాగే.